ఏందంటే దీన్ని దొంగ దీక్ష అనంగానే మా పిసిసి ప్రెసిడెంట్ గారు దొంగ దీక్ష అనంగానే చివుక్కుమని ఒకటేసారి వాళ్ళకి ఎక్కడో ఏదో కాలి పిసిసి ప్రెసిడెంట్ మీద మాట్లాడుతున్నారు. మరి పిసిసి ప్రెసిడెంట్ ఈ రోజున్నంత సీనియర్ నాయకుడిగానో లేకపోతే ఆ రోజు మీరు గుర్తించేంత నాయకుడిగా లేకపోయినా ఆ రోజు వారు చిన్నారెడ్డి గారి నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి నిరంజన్ గారు వాళ్ళు ఒక కోఆర్డినేట్ చేసి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు మీటింగ్లో క్రియాశీలక పాత్ర పోషించింది మీకు తెలియదు. ఎందుకంటే మీలాగా టీవీలలోనో లేకపోతే పేపర్లలోనో బొమ్మలు వేయించుకొని అట్లా ప్రచారం చేసుకుంటే మీకు మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు ఇలా ఉద్యమకారుడిగానో తెలంగాణ వాదిగానో కనబడుతుంది. కానీ ఒక బీసీ బిడ్డ ఆ రోజు చేసిన ప్రయత్నం మీరు తెలుసుకోలేకనో మీ అజ్ఞానంతో కానీ ఆయన నిజామాబాద్లో ఉండి వారు సహకరించిన తీరు మీ నిజామాబాద్లోకి సంబంధించిన మీ నాయకులు ఎవరినన్నా అడిగితే తెలుస్తుంది. ఊకనే అవాకులు చివాకులు పేలకుండా ఆయన ఉద్యమంలో ఏడ ఉన్నాడు, ఇల్లే ఉద్యమంలో ఉన్నట్టు